ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తోట లాంటి మాటలు వదిలి సీత వెళ్తోంది. అమ్మయ్యా, బాంబు పేల్చలేదు. బాంబేంటి? ఏం లేదు, వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. నువ్వెక్కడికి రామ్? ఇప్పుడే వస్తాను పిన్ని. సీత, ఇలా రా, ఇలా రా. మామ నన్ను పిలుస్తున్నాడు. రాంబాబు సీతమ్మ మళ్ళీ కలవబోతున్నారన్నమాట. మామా, రామ్ రియలైజ్ అయినట్టున్నాడు. సీతను వెనక్కి పిలిచాడు. ఇక సీత ఈ ఇంట్లోనే ఉంటుంది. నన్ను పిలిచావా మామా? అవును, నీకో మాట చెప్పాలి సీత. ఏంటి మామా? నువ్వు ఏదో ఒక వంక పెట్టుకుని ఇలా పదే పదే మా ఇంటికి రావద్దు. మామా, నాకు నిన్నిక్కడ చూడటం ఇష్టం లేదు సీత. నన్ను నేను పట్టించుకోను, ఎవరి అవసరమూ లేదు, నీ అవసరం కూడా. నా మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా మళ్ళీ మా ఇంటికి రావద్దు. వెళ్ళిపో సీత, వెళ్ళిపో. ఏంటి సీత, రామ్ మళ్ళీ నిన్ను దగ్గరికి తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేశావా? హక్ చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్తాడని అనుకుందేమో మహా. రామ్ నిన్ను వద్దనుకుంటున్నాడు. నెక్స్ట్ నీకు విడాకులే సీత. వాళ్ళు విడిపోతే మీ రాక్షసానందం ఏంటి? మీరు అసలు మనుషులే కాదు. ఛీ! అమ్మో బాబు, అమ్మో. ఎవరైనా బాంబు తీసుకెళ్లి బయట విసిరేయండి, లేకపోతే ఇల్లంతా పేలిపోతుంది. బాంబు ఎవరు పట్టుకుంటారు మహా? చేతిలో పేలితే ప్రాణాలే పోతాయి. అయినా సీత బాంబు పట్టుకురావడం ఏంటి? ఇదేం పని సీత? అందరినీ చంపేయాలనుకుంటున్నావా? మరి వాళ్ళు నవ్వుతుంటే మీరేం చేశారు మావయ్య? వాళ్ళని ఆపాలి కదా. ముందు బాంబుని బయటికి విసిరేయమని చెప్పు జనా. ఇక విసరడాలేవీ లేవు, పేలిపోవడాలే.
1 2 3 బూమ్. బాంబు పేర్లేదేంటమ్మా? పేలడానికి అది బాంబు అయితే కదా సాంబన్న. బీట్రూట్ దుంప. అవును, ఇది బీట్రూట్ దుంపే. ఆ. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నాతో ఆడుకోవాలి అని చూస్తే ఈసారి నిజంగానే బాంబు తెచ్చి ఈ ఇంటి మీద వేస్తాను. నాతో జాగ్రత్త. సీన్ అదిరింది సీత. అట్లుంటుంది మనతోని. సీత మహాలక్ష్మి గారింటికి వెళ్ళింది కదా రేవతి. అక్కడ ఏం జరిగిందో ఏమో. సీతతో మనం కూడా వెళ్ళుంటే బాగుండేది. మనం వస్తామంటే సీత వద్దంది కదా కిరణ్. అయినా సీతకేమవుతుంది? అక్కడ రామున్నాడు కదా. రామున్న మహాలక్ష్మి గారికే సపోర్ట్ చేస్తాడు కదా. రామ్ ఎంత మహాలక్ష్మికి సపోర్ట్ చేసినా మనసులో సీత మీద ప్రేమ లేకుండా ఉంటుందా? ఎవరు సీతనా? కాదు, మహాలక్ష్మి. చెప్పండి మహాలక్ష్మి వదిన గారు. మరి అంత వెటకారం వద్దు రేవతి. మేము మమకారం చూపించినా మీకు వెటకారంగానే వినిపిస్తుందిలేండి వదిన. మేము గెంటేసిన సీతని మీ ఇంట్లో పెట్టుకొని మా ఇంటి మీదికి యుద్ధానికి పంపుతున్నారా? సీతని మేం యుద్ధానికి పంపడం ఏంటి మహాలక్ష్మి గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.